చూడగా నేనైతే ఇవాళ ఒక ఇంటర్వ్యూ చూసాను. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే, మొన్న జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి పెట్టింది తెలిసిందే కదా కేసు. అంటే ఫోటో చూపించకూడదు కదా అని చెప్పి చూపించట్లేదే. చాలామంది తెలిసిందే ఆ అమ్మాయి ఎవరనేది. జానీ మాస్టర్ తోటే డాన్స్ మాస్టర్కి చేసేది. ఆ అమ్మాయిని యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది 4 ఇయర్స్ ఇద్దరు కలిసి ఉన్న తర్వాత ఈ రోజు పెట్టవలసింది కారణం ఏంటి కేసు అంటే, తను చెప్పే రిప్లై ఏంటంటే, ఎప్పుడో ఎవరో 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకి మొన్న రీసెంట్గా పెట్టారంట. అదే సిచ్యువేషన్ తను ఆ, నాకు అంటే ఎన్ని సంవత్సరాలైనా పెట్టవచ్చిన కేసు, వాళ్ళు 20 సంవత్సరాల తర్వాత పెట్టిన కేసుకి నేను ఇప్పుడు పెడితే తప్పేంటి సరే అంటే 20 సంవత్సరాల కింద అంటే వేరే వాళ్ళకి లైఫ్లో జరిగిన సంఘటనకి వాళ్ళు ఇప్పుడు పెడితే కేసు సరే. అలాగే నేను 4 సంవత్సరాలు కదా, 4 సంవత్సరాలు మారతాడు అనుకున్నాను. నేను ఏం మారాలి నాకు అర్థం కాలేదు. మారతామంటే ఏం మారాలి? ఆ, ఓ, మొత్తం ఈవిడ సరెండర్ అయిపోరా, లేకపోతే ఈవిడ చెప్పినట్టు బతకాలా నాకు అర్థం కాలేదు. ఏం మారాలన్నది, మార్పు అనేది నాకు అర్థం కాలేదు ఏంటనేది. ఓకేనే, ఆ, సరే అది అయిపోయింది. అది ఎప్పటికైనా సరే జానీ మాస్టర్ బాగుంటుంటే ఎందుకంటే మీకు తప్పు అనేది మొదట్లోనే సరిదిద్దుకోవాలి. స్టార్టింగ్లోనే 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఇద్దరు కలిసి బతికిన తర్వాత, కలిసి ఉన్న తర్వాత ఈరోజు ఇద్దరికి మనస్పార్థాలు వచ్చి తర్వాత ఇద్దరికి ఆ, కుదరక ఇప్పుడు కేసు పెడతామనేది పాపము. ఒకవేళ అతని పాపాన్ని అతనే పోతానని వదిలేసినా కానీ దేవుడే ఎదురని శిక్ష ఎవరికి, జానీ మాస్టర్కి. కానీ తను ఏం చేసిందనంటే కరెక్ట్ మూమెంట్లో సరేనా ఎదిగాడు, లైఫ్ బాగుంది సరేనా, నేషనల్ అవార్డు కూడా తీసుకోబోయే టైంలో నిజంగా ఎవరిని పెట్టించారు మన కేసు, తనగా పెట్టింది అయితే కాదు. కేసు పెట్టడం అనేది మహాపాపము. ఆ పాపం ఇప్పటికే ఇప్పుడు తెలియకపోయినా రేపొద్దున తెలుసు తనకే. ఎందుకంటే లేనిపోని అబద్ధాలు ఒకటి సామెత ఉంది కదా మనం పూర్వం, లేనిపోని మాటలు చెప్పి కాపురాలు కోల్చకూడదు. ఇది మటుకు నిజం. లేనిపోని మాటలు చెప్పి కాపురాలు కోల్చకూడదు. అలాంటిది లేనిపోని కేసు పెట్టకూడదు. అబద్ధపు సాక్ష్యాలు బైబిల్ ఉంటుంది, అబద్ధపు సాక్ష్యాలు చెప్పకూడదని. సరే ఇప్పటికప్పుడు ఎప్పుడైనా ఏదో ఒక రోజు సరేనా ఎవరు కర్మ బట్టి వాళ్ళు అనుభవించుకుంటారు అనుకో. సరే ఇంకో విషయం ఏంటంటే మొన్న మన మన లైఫ్లో మన చిన్ననాటి రోజులు 90స్లో పుట్టిన వాళ్ళు అయితే ఎంత అయితే విధంగా అనుభవించారో అలాంటి సినిమా తీశారు. కమిటీ కూరలు మీకు తెలిసిందే కదా. సినిమా పేరే కమిటీ కూరలు. అందులో ఒక ఉంటాడు కదా పెద్దోడని. నిజంగా ఆ అబ్బాయి మీద కూడా ఒక అమ్మాయి కేసు పెట్టింది. అసలు ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు, తప్పొప్పులు కూడా నిర్ధారణకు రాలేదు. పాపం తీసుకెళ్ళి అతన్ని కూడా బొక్కలు వేస్తారు సరేనా. నాకు తెలిసిన చిన్న సంఘటన ఏంటంటే, తను బాగోలేనప్పుడు తను పట్టించుకోలేదు. తను బతుకుతుంది. ఎప్పుడైతే ఇతను 2-3 ఇట్లు వచ్చినాయి, డబ్బు వచ్చింది. ఆ డబ్బు విషయంలో ఏంటంటే నాకు అందులో వాటా కావాలని ఈ అమ్మాయి అడిగిందంట. అంతైతే ఎలాగోగాలి, నేను ఎంతో కొంత ఇస్తాను పాపానికి. తినమే కూడా కేసు పెట్టింది అనమాట. ఎవరో కమిటీ కూరలో హీరో అంటున్నా ఉన్నాడు కదా అక్కడ పెద్దోడు, మంచి కామెడీని. పాపం మంచి మూమెంట్లో సినిమాలు వచ్చినాయి, సినిమాలు పడుతున్నాయి సరేనా. వేస్తుంది దెబ్బ అనమాట. దెబ్బ వేయడం మామూలు కదా. మళ్ళీ ఇంకా కోలుకోవడం నాకు తెలిసి ఇంకా మళ్ళీ కోలుకోవడం దేవుడి చిత్తం, అదంతా దేవుడి చిత్తం అనుకో సరేనా. కానీ అలా ఉంది ఈరోజు సమాజం సరేనా. అంటే మనం బాగోలేనప్పుడు మనల్ని వద్దనుకుని దూరంగా ఉంటున్నారో, ఎప్పుడైతే మనం బాగుంటున్నామో మన దగ్గర ఉన్నది ఆశ కోసమే పాపం ఇలాగ దెబ్బేసి కేసు పెట్టారు చూసావా. కమిటీ కుర్రలో నిజంగా అతని కామెడీ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా హైలైట్ కామెడీ ఉంటుంది సరేనా. ఎందుకంటే తనకు వచ్చిన డబ్బులో లాభాల్లో గట్ట సరేనా. తను ఆల్రెడీ యూట్యూబర్ కాబట్టి అందులో కొంత ఇప్పుడు సినిమాలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు మంచి మూమెంట్ అమౌంట్ కూడా వచ్చింది. అందులో తనకు కొంత అడగటం, ఇతను ఇవ్వకపోవటం, అందుకు కేసు పెట్టేసినాడు సింపుల్గానే. కేసు పెట్టేందుకు అసలు నిజమా కాదా అసలు ఏం చేయట్లే, ఏమి నిర్ధారించుకోవట్లేదు. సడన్గా అంతే బొక్కలు వేస్తారు అంతే. ఎలాగైతే ఉండేవాళ్ళదే మగవాళ్ళు నిజంగా అంతరించిపోతారో, అంతరించిపోవటం కాదు నాకు తెలిసి థాయిలాండ్లోనంట వయసుకు రాకుండా అందుకే 11 సంవత్సరాలకి 12 సంవత్సరాలు వచ్చినప్పటికి అమ్మాయి కింద మార్చేస్తున్నారంట. ఎందుకంటే మగవాడి కింద బతకలేక. నిజంగా ఉండేవాళ్ళది ఇలాగే జరిగితే, ఇలాంటి ప్రతిదానికి కేసు పెట్టి, ప్రతిదానికి చిన్న చిన్న విషయాలు కేసు పెట్టి అసలు నిజాలు తెలియకుండా ఉంటే మగవాడు బతకలేదు నాకు తెలిసి. మగవాళ్ళు నిజంగా చాలామంది కొద్దివాళ్ళ కింద మారిపోతారు అనుకుంటా. మారిపోవచ్చు కూడా చాలామంది. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు కొద్దివాడికి బతకడం కష్టం, సిగ్గుపడేవారు. ఈరోజు కొద్దివాడి కింద బతకడం సిగ్గుపడవలసిన లేదు. ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారా సరేనా. 10 వీడియోలు బయటకు చూస్తే అందులో 7-8 వీడియోలు వీళ్ళే ఉంటాయి, ట్రాన్స్జెండర్లు ఉంటాయి సరే. అందులో కూడా ఈ రోజుల్లో
ధైర్యంగా చెప్పుకుంటున్నారు మేము ట్రాన్స్జెండర్స్ అని సరే ధైర్యంగా ఓపెన్గా చెప్పుకుంటున్నారు, మంచి మంచి మేకప్ వేసి బాగా బతుకుతారు. నాకు తెలిసి ఇలాగే అన్యాయమైన కేసులు అన్యాయం పెడితే నాకు తెలిసి నిజంగా తెలియకుండా తీసుకెళ్ళి బొక్కలు వేస్తున్నారు. ఇంకా ఆడత కేసు పెడితేనే నాకు తెలిసి మొగడన్నా కూడా మొగడికి బతకడా. సరే మొన్న మధ్యలో ఇన్స్టాగ్రామ్లో వీడియో రీల్స్ జరిగి కదా, ఎవరో మొగలకి చేతబడదాన్ని చేశారు అని. నిజంగా అలా జరుగుతుంది. మొగడు నిజంగా మొగడుగా పుట్టినా ఇంకా మొగడుగా పుట్టలేమని చెప్పి ఇంకా ఆడవాళ్ళుగా మారిపోతారు. ఇంకా అలా ఉంది ఇప్పుడు పరిస్థితులు. ఇప్పుడు ఎందుకని చెప్తుందంటే అమ్మాయి నిజంగా ఎంత రెక్లెస్గా మాట్లాడుతుందంటే ఇంటర్ చేస్తుంటేనే జానీ మాస్టర్ కేసు పెట్టిన అమ్మాయి నిజంగా చెప్పుకోవాలంటే అసలు ఎంత కాకపోతే ఇంత కూడా పశ్చాత్తాపం కనపడుతుంది ఆ మనసులోనే. అస్సలు నేను ఎదుర్కొంటా అంటే ఇప్పుడు నేను ఎదుర్కోగలను కేసు, అందుకు ఇప్పుడు కేసు పెట్టి అంటుంది. నిజంగా చెప్తాను ఉసురు మామూలుగా తగలదా అంటే ఈ రోజు కుదేదో నలుగురు సపోర్ట్ చేసామేమో కానీ సరేనా ప్రతి మొగడుగా భయపడతాడు దాని అలాంటి మనిషిని దగ్గర అనవడానికి. ఎందుకంటే అలాంటి వాటి మీద కేసు పెట్టిన లేకపోతే మన మీద కేసు ఎందుకు పెడతాని చెప్పి నిజంగా ఎవరికి దగ్గర అనేవారు. ఒక రేపు పొద్దున ఈ రోజులో ఈ 2-3 నెలలు లేకపోతే ఒక సంవత్సరంలో ఫ్యూచర్ బాగున్నా ఆటోమేటిక్గా తన ఫ్యూచర్ తనే నాశనం చేసుకుంటుంది. ఎందుకంటే ఎవరు దగ్గర అనేవారు. దగ్గర అని వాళ్ళంటే ఎవరంటే ఎవరైతే జానీ మాస్టర్ మీద కోపం ఉంటుందో లేకపోతే ఎవరైతే జానీ మాస్టర్ ఎదుగుతున్నాడు అని చెప్పి కొంతమందికి ఏర్స్ ఉంటుందో అలాంటి వాళ్ళు దగ్గరికి తీర్చి అలాంటి వారు దగ్గర చేర్చుకుంటారేమో వాళ్ళకు కూడా ప్రమాదమే. నాకు తెలిసింది ఇంకోటి అంటే జానీ మాస్టర్ ముస్లింలోనే దూదేకులు అనమాట. దూదేకులోనే సరేనా కొందరికి వాళ్ళకి పడదు. అలాంటి వాళ్ళు కూడా దగ్గర అనేస్తారు కానీ మిగతాడు ఎవడో దగ్గర అనేవాడు చాలా. ఎందుకంటే అలాంటి ఆడదాన్ని దగ్గర అంటే చాలా ప్రమాదం. ఈరోజు అతనికి రేపు ఇంకొకరు జరగవచ్చు. సరేనా ఇంకో విషయం కమిటీ కుర్రోళ్ళు వాడి మీద కేసు పెట్టింది కూడా చాలా పాపం. ఎందుకంటే మనవాడు యూట్యూబ్లో ఏదో కొంత సంపాదించుకుంటున్నాడు, అప్పుడు తనగా నార్మల్గా వద్దనుకుని దూరంగా ఉన్నది. ఎప్పుడైతే మనం సినిమాలు తీసి ఇట్లు వచ్చినాయి 3-4 ఇట్లు వచ్చినాయో వెంటనే మనవాడి మీద డబ్బులు డిమాండ్ చేయడం, మనవాడు ఇవ్వకపోవడం, కేసు పెట్టడం. పాపం కేసు పెట్టారు కనీసం తీసుకెళ్ళి బొక్కలు వేస్తారు కదా, ఇంకా కనీసం మనిషిని కూడా కనపడతలేదు. అసలు కేసు ఏమైంది పాపం మళ్ళీ వస్తాడా బయటికి ఇంకేమైపోయిందని చాలా ప్రమాదం ఉంది. ఎలాగైతే థాయిలాండ్ లాగా అందులో మన ఇండియాలో మగవాళ్ళు కూడా కొద్దిగా మారిపోవడం బెటర్ ట్రాన్స్జెండర్ కింద అలా ఉంది పరిస్థితులు. ఇంకోటి అంటే మీకు మొన్న నేను ఒక వీడియో అయితే పెట్టాను ఈ అమౌంట్ కోసం 5,000 ప్రైజ్ మనీ అని చెప్పి. ఆ వీడియో లక్కీ డ్రా తీయడానికి వ్యూస్ ఏం రాలేదు, కనీసం ఒక 1000 మంది కూడా చూడలేదు. అందుకే నేను తీయలేకపోతున్నాను సరేనా. ఎందుకంటే 5,000 అమౌంట్ అంటే చాలా ఎక్కువ కాబట్టి 5,000 అమౌంట్ తగ్గ వ్యూస్ వస్తుంటే నేను సంతోషంగా తీద్దును, అందుకని తీయలేకపోతున్నాను వీడియో. ఎప్పుడైనా వ్యూస్ 1,000-2,000 దాటితే తప్పకుండా చేస్తాను. ఎందుకంటే అది వీడియో పెట్టి అలా ఉండదు కాబట్టి ఎప్పటికైనా వైరల్ అవుతే కంపల్సరీ తీస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే గల్ఫ్ కంట్రీలో మొన్న రీసెంట్గా సంఘటన జరిగింది. ఒకే ఇంట్లోంచి 2 అమ్మాయిలు ఒకేసారి పారిపోతేనే ఆ ఇంట్లో డ్రైవర్ని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తే అతని మీద డౌట్ వచ్చి కపిల్ గడికి అతన్ని ఎంక్వైరీ చేయనమాట. ఎవరినంటే అబ్బాయిని నీకు తెలియకుండా. ఎందుకంటే అబ్బాయి ఫోన్ కానెక్ట్ కానీ చెక్ చేస్తే వాళ్ళ నెంబర్ ఉన్నమాట. పాప మనోడు చేసిన తప్పు ఏంటంటే ఆడదమ్మ తమిళనాడు ఆడు చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోతానని చెప్పి బతిమాలితే పాపం హెల్ప్ చేయడమాట. హెల్ప్ ఏంటంటే ట్యాక్సీ గట్ట బుక్ చేయడమాట, ఊబర్ గట్ట బుక్ చేయడంట. ఆ ఊబర్ గట్ట బుక్ చేస్తుంటే అదే వీధిలో వీళ్ళు వెళ్ళిపోతుంటే అదే వీధిలో లాస్ట్ ఇంట్లో కెమెరాలో పడిందంట అది కారు. వీళ్ళ బంధువులు అనమాట. ఆ 60 బంధువులు అయితే ఏమైందంటే మొత్తం పట్టుకున్నారు, ట్యాక్సీ ఫోన్ పట్టుకున్నారు. ట్యాక్సీ ఫోన్ పట్టుకుంటేనే పై బుకింగ్ గట్ట నెంబర్ గట్ట ఉంటుంది, నెంబర్ గట్ట తీసుకుంటే మన డ్రైవర్ మీద డౌట్ వచ్చి డ్రైవర్ అడిగితే ఇలాగ వెళ్ళిపోరు మమ్మల్ని హెల్ప్ చేయమన్నారు, ఇంటికి వెళ్ళిపోతారని చెప్పి నేనే చేయని చెప్పి ఒప్పుకుంటే ఇంకా పారిపోయిన వాళ్ళని ఎలాంటి వాళ్ళని ఏం చేయలేరు. ఇంట్లోంచి పారిపోతే ఆడవాళ్ళు ఎంత అరబోళ్ళన్నా ఏం చేయలేరు. పారిపోతే లెక్క. ఇంకా ఇక్కడ బలైంది ఏంటంటే డ్రైవర్ బలయ్యాడు. అలాగే ఎవరికైనా పారిపోతారంటే హెల్ప్ కట్ట చేయకండి. ఎందుకంటే పారిపోయిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కోసం పారిపోతారు సరేనా. వాళ్ళకు రిలేషన్స్ ఉంటాయి ఇక్కడ గల్ఫ్ కంట్రీలోనే, వారి రిలేషన్ కోసం పారిపోతారు. కాదేంటంటే తీసుకెళ్ళిపోయినవాడు హెల్ప్ చేయడు, వాడు సైలెంట్గా ఉంటాడు, మధ్యలో వాళ్ళు బలవుతారు అన్నమాట. ఎందుకంటే రమ్మన్నవాడు వచ్చన్నవాడు బాగుంటాడు, అక్కడ బయట ఉంటాడు, వాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాగ హెల్ప్ చేసిన ఇబ్బంది పడతారు అన్నమాట. శుభ్రంగా వెళ్ళిపోయారనుకో శుభ్రంగా ఆడి దగ్గర హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు వాళ్ళతోటి. కానీ మధ్యలో హెల్ప్ చేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. అన్నింటిలో చాలా దూరంగా ఉన్నాయి. ఇంట్లో పని చేసుకునే వాళ్ళు అయితేనే బయటలో మీకు తెలిసింది కాబట్టి బయట పరిస్థితి ఎలా ఉంటుంది, మనం జాగ్రత్తగా ఉంటాం. ఇంట్లో పని చేసుకునే డ్రైవర్ ఎవరైనా సరే
ఇంట్లోంచి 10 మంది పారిపోతారంటే హెల్ప్ చేయకండి. ఇప్పుడైతే ఈ ఇల్లు కాకపోతే వేరే ఇంట్లో కెమెరా ఉంటుంది, ఏదో కెమెరాలు చెక్ చేస్తే దొరికేస్తారు. జాగ్రత్తగా ఉండండి. సరైన పరిస్థితి అసలు ఏం బాగలేదు.